కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జూన్ 12వ తారీఖున ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రముకు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన హామీలు ప్రజలకు గుప్పించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు మీరు ఒక అవకాశం కల్పించండి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచనుగాక పెంచిన విద్యుత్ ఛార్జీలు నేను తగ్గిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సభలలో చెప్పడం జరిగింది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు 6 మాసాలు తిరగకుండానే దాదాపుగా ఈ రాష్ట్ర ప్రజల మీద 15,485 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపడం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు మీరు చేస్తున్నది ఏంటంటే ఎన్నికల ముందు అంతా ఒక మాట చెప్పారు, అమ్మకు వందనం అన్నారు, రైతుకు 20,000 పెట్టుబడి సాయం అన్నారు, ఉచిత బస్సులు అన్నారు, ఫ్రీ సిలిండర్లు అన్నారు. అదేవిధంగా అనేకమైన హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అమ్మకు వందనం అనేది లేదు, పిల్లలకు బడికి వెళ్ళే పిల్లలకు, కాలేజీలకు వెళ్ళే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అదేవిధంగా వసతి దీవెన లేదు, అదేవిధంగా రైతుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని రైతులు పచ్చికరువుతో ఈరోజు రాష్ట్రంలో నిత్య ఈ వర్షాలతో ఋతుపవనాలు ఎక్కువ రావడమే కాకోకుండా అదేవిధంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అనేకమైన వర్షాలు ఎక్కువగా రావడంతో ఈరోజు రైతు పూర్తిగా అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో 20,000 ఇస్తామన్నారు పెట్టుబడి సాయం, ఖరీఫ్ సీజన్లో 20,000 పెట్టుబడి సాయం ఇవ్వలేదు. రబీ సీజన్లోనే ఇస్తారేమో అని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్న క్రమంలో రబీ సీజన్ కూడా అయిపోతూ ఉంది. అదేవిధంగా రైతులకు ఉచిత ఇన్సూరెన్సు, క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రైతులను పూర్తిగా నట్టేట ముంచినటువంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ అంటే కరెంటు షాకు కొడతా ఉందో, కరెంటు బిల్లులు షాకులు కొడతా ఉందో వాటిని తక్షణమే ఉపసంహరించుకొని తక్షణమే ఎవరైతే కరెంటు బిల్లులు కట్టినటువంటి ఆ బిల్లులను ఆ యొక్క అక్క చెల్లెమ్మలకు కానీ ఆ రైతాంగానికి కానీ రియంబర్స్మెంట్ చేసి ఆ బిల్లుల యొక్క కరెంటు బిల్లులు రియంబర్స్మెంట్ చేసి రైతులను అక్క చెల్లెమ్మలను ఆదుకోవాల్సిందిగా ఈ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పుట్టపర్తి యూనిట్ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు ఎస్సీ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి మంచి ఆలోచన సరళిచ్చి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు 6 నెలల కాలంలోనే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఏమి భావిస్తున్నారంటే ఒక పాలిచ్చే ఆవును సంతకు పోయి అమ్ముకుని ఎగిచ్చి తన్నే గాడిదను కొనుక్కున్నాం మేము అనే భావన ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేశంలో అంతా కూడా కరెంటు తీగను పట్టుకుంటే షాక్ కొడుతుంది. మన రాష్ట్రంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కరెంటు బిల్లును ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఎలక్షన్ల కంటే ముందు మొట్టమొదట మనం రైతులను ఒకసారి తలుచుకుంటే రైతుకు భరోసా అని ఒక 20,000 రూపాయలను ఇస్తా ప్రతి రైతుకు అనే మాటను మాట్లాడినారు. ఈరోజు అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఆ నిరుద్యోగ యువతకు భృతిని 3,000 భృతిని ఇస్తాను అని నువ్వు గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈరోజు ఆ నిరుద్యోగులకు భృతి కాదు మృతే శరణ్యం, భృతి కాదు మృతే శరణ్యం అనే భావనకు నిరుద్యోగ యువత రావటం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలను ఇస్తాననే మాటను చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా ఈ రోజుకు 20 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేని
దుష్ట పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి 2,50,000 ఉద్యోగాలు వాలంటీర్ పిల్లలు తీసేసినాడు. 2-3 లక్షల నిరుద్యోగ యువత ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించి వారి పొట్టను కొట్టిన చంద్రబాబు నాయుడు క్షమించడానికి ఆయనను అర్హత లేదు అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఎన్నో దుర్మార్గమైన కార్యక్రమాలను చేపడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన కానీ, కార్యకర్తలపైన కానీ, అదేవిధంగా అన్ని రకాల వ్యవస్థలపైన తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులను చేస్తూ ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వాన్ని క్షమించడానికి వీలు లేదు. ఈ 6 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డిని సూపర్ అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడిని చీటర్ అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ని జోకర్ అని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.